వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ భలే బాగా నచ్చుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను క్లిక్ చేయండి, ఆల్ అనే సింబల్ వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనాలి. ఇలా అన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో తప్పకుండా కొత్తిమీర, కరివేపాకు అనేది తప్పకుండా వేసుకోండి. ఈ కర్రీకి ఫ్లేవర్ ఇచ్చేయే ఈ రెండు అండి, చాలా టేస్టీగా వస్తుంది. మీ కర్రీ అనేది తప్పకుండా వేసుకొని చూడండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ప్రాసెస్లు చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. ఇక్కడ ఒక పెద్ద సైజు దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల దోసకాయ ముక్కలకి ఉప్పు కూడా మంచిగా పడుతుంది. ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి. మనం ఇందులో నీళ్ళు అనేవి పోయట్లేదండి. నీళ్ళు పోసింది వేరేగా ఉంటుంది, నీళ్ళు పోయకుండా ఉండేది వేరేగా ఉంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మధ్యలో కలిపేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. అలానే వదిలేస్తే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇలా చేసి చూడండి. దోసకాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా మంచిగా తినచ్చు. బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి పెట్టారంటే అందరికీ భలే నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ. చూసారు కదా, దోసకాయ ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులో టమాటాని నేను 4 తీసుకున్నాను. పెద్ద సైజు టమాటాలు 4 తీసుకున్నాను. ఒకవేళ చిన్నగా ఉన్నట్టయితే ఒక 5 తీసేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, దోసకాయ టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాతనే ఉప్పు కారం అనేది వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మంచిగా టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1/4 కారం అనేది వేసుకుంటున్నాను. ఇందాక ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేయడం మంచిది కాదు కదా. అలాగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. నేను టేస్ట్ అనేది చూస్తానండి, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మూత పెట్టుకొని ఎప్పుడైనా కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్. చూసారు కదా, ఎంత మంచిగా మగ్గిపోయిందో. కారం పచ్చి వాసన అనేది కూడా పోతుంది, మనకి మాడదు, మంచిగా మగ్గిపోతుంది దగ్గరకని. టమాటాలు వేసాం కానీ టమాటా ముక్క మంచిగా మగ్గిపోయిందండి. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి, ఆ టేస్టే వేరండి. ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసుకుందాము. ఇలా చేసి పెట్టారంటే అన్నము తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది దోసకాయ టమాటా కర్రీ అనేది. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అయినా అందరూ చేసే రకంగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. కొత్తిమీర, కరివేపాకు మాత్రం తప్పకుండా వేసి చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కర్రీకి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.